ఈరోజు పొద్దున ఆదోనిలోనే కాదు, రాష్ట్రంలో చాలా ఊర్లలో రోడ్డు మీదకి వచ్చి నిరసనలు జరిపారు. ఈరోజు ఎందుకయ్యా నిరసనలు జరుపుతున్నారంటే, వైఎస్ఆర్సీపీ నాయకులందరూ రోడ్ల మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలని నెరవేర్చలేదు, ప్రజలని మోసం చేస్తున్నాడు, ప్రజలను పక్కదో పట్టిస్తున్నాడనే విధంగా ఈరోజు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నిరసన జరుపుతూ ఉన్నారు. పెద్ద పెద్ద స్పీచ్లు మాట్లాడుతూ ఉన్నారు. స్పష్టంగా తెలియాలి. నేను ఇక్కడ ఎవరో పెద్ద ఆయన ఉండండి, ఎవరో ఒకరు అడుగుదాం. ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తాను. పెద్ద ఆయన, నూరా పెద్ద ఆయన, ఏ ఊరు మీది? ఏ ఊరు మీది? ఆదోని. రైతు ఎవరన్నా ఉన్నాడు ఇక్కడ? ఫోన్లే అక్కడ అడుగుతాను. రైతు ఉన్నారా ఎవరన్నా? నువ్వు రైతా? ఏ ఊరు? ఆదోనే. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? 4 ఎకరాలు రైతు. పొలం ఎక్కడుంది? రాయలసీమ మిల్లు వెనకాల. నువ్వు చెప్పాయా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు మీకు పెట్టుబడి సాయం కింద ఎంత డబ్బులు వచ్చేవి? వచ్చినాయి కదా. ఎంత డబ్బులు వచ్చేవి? సంవత్సరానికి అప్పుడు 13,500 వచ్చేవి. అవునా? 13,500 రూపాయలు వస్తున్నటువంటి రైతుకి మేము అధికారంలోకి వస్తే 20,000 ఇస్తాడని చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. మీరంతా ఓట్లు వేసినారు. ఇప్పుడు 20,000 వస్తుందా లేదా? నువ్వు తీసుకున్నావా? అయ్యా, నీదే ఊరు? ఆలూరు తాలూకా మొలగవల్లి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు పెట్టుబడి సాయం కింద రైతుకు ఎంత డబ్బులు వచ్చేవి? 7,000. ఆయన 7,500, నరేంద్ర మోదీ 6,000 రూపాయలు ఇస్తే 13,500 వచ్చేవి. నిజమేనా? మరి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రాకముందు మేమంతా ఎలక్షన్లో నిలబడి, అయ్యా మీకు 13,500 కాదు 20,000 రూపాయలు ఇస్తామని మేము హామీ ఇచ్చినామా లేదా? ఇచ్చిన హామీ ప్రకారంగా ఇప్పుడు నీకు 20,000 రూపాయలు వస్తున్నాయా లేదా? మరి నేను ఈరోజు నిరసన తెలిపినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని సూటిగా ప్రశ్నిస్తాం. మేము రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నామా లేదా అన్నది మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తా ఉన్నా. అర్థమైందా? ఇంకొక వెళ్దాం. అమ్మ నువ్వమ్మ, పెన్షన్ వస్తుందా నీకు? పెన్షన్ వస్తుందా? నీ పేరేమ్మా? తిక్కమ్మ. ఎక్కడుంటావు? ఓకే. పెన్షన్ వస్తుందా? ఎంత డబ్బులు వస్తాయి? ఎంత పింఛన్ వస్తుంది? జగన్మోహన్ రెడ్డి అని ముఖ్యమంత్రి ఇంతకుముందు ప్రభుత్వంలో అప్పుడు ఎంత వస్తుండే? అప్పుడు 200 వస్తుండే. 2,000. ఎంత? 200. ఫస్ట్ 3,000 రూపాయలు వచ్చా. ఎప్పుడు? ఎలక్షన్లకు ముందా? ఇప్పుడు 4,000 వస్తుంది. చూడు అవా, ఎలక్షన్లకు ముందు, నేను ఎమ్మెల్యే కాకముందు, మెల్లిగా పట్టుకో, ఎలక్షన్లకు ముందు మేము ఎన్నికల్లో చెప్పినాం 3,000 పింఛన్ని 4,000 చేస్తామన్నాం. మాట నెరవేర్చుకున్నామా లేదా? డబ్బులు చేరుతున్నాయా లేదా? 1వ తారీఖు ఇంటికి వచ్చి ఇస్తున్నారా లేదా? మళ్ళీ ఈరోజు
నిరసన తెలిపినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ మొహం పెట్టుకుంటారు? మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చామని నేను చెప్పడం కాదు, అవ్వ చెప్తా ఉంది. రంగమ్మవ్వ, ఏం పేరవ్వ? తిక్కమ్మవ్వ చెప్తా ఉంది. మరి మీరు దీనికి సమాధానం చెప్పాలి కదా. ఎందుకు మీరు ఈరోజు నిరసన చెప్పి మీరు మోసం చేస్తున్నారా, మేము మోసం చేస్తా ఉన్నామా? మేము ఇచ్చిన మాట నిలబెట్టుకొని మొదటి సంతకంతోనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేసి అవ్వను సంతోషంగా పెట్టినామా లేదా అని అడుగుతా ఉన్నారు. మీరు ఈరోజు ప్రజలకు అబద్ధాలు చెబుతున్నది నిజం కాదా అని వైఎస్ఆర్సీపీ నాయకుల్ని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. పిల్లలు ఉన్నారా? ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలా? అటు చూడక ఏమనలే. ఎంతమంది పిల్లలు? ఏం చదువుతారు? 6, 7 తరగతి. వాళ్ళిద్దరికీ కూడా తల్లికి వందనం అనే డబ్బులు పడుతున్నాయా? ఇద్దరికీ పడినాయా, ఒకరికే పడినాయా? ఎలక్షన్లకు ముందు 2 పిల్లలుంటే ఇద్దరికి పడినాయా, ఒకరికి పడినాయా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందికి పడినాయి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందరికి పడినాయి? అయ్యా, అక్క సాక్ష్యం. అక్క మీ పేరక్క? లలిత అక్క. మీ అందరి ముందు నేను చూపెడతా ఉన్నాను. అక్కకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంట్లో 2 బిడ్డలుంటే ఒక బిడ్డకు మాత్రమే అమ్మ ఒడి పథకం కింద డబ్బులు పడేవి. మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మేము ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేశామో దాని ప్రకారంగా ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి డబ్బులు వేస్తామన్నాం. అక్కకు కూడా 2కి డబ్బులు వేస్తామని చెప్పింది నిజం కాదా? నిజమే కదక్క. మరి అక్కే సాక్షి. ఏం పేరక్క? లలిత అక్క సాక్ష్యం చెబుతా ఉంది. మరి ఈరోజు నిరసన జరిపినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ మొహం పెట్టుకుంటారు? ఏ విధంగా మేము మోసం చేశామంటారు? ఏ విధంగా ఎందుకోసమని వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి నిరసన చెబుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది అని నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. రామ్మా, ఏమన్నారా? జరుగురా. ఏం పేరక్క? లక్ష్మి. ఎక్కడ ఉంటావు? మేదరగిరిలో ఉంటావు. అక్క, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ వస్తుందా? ఎన్ని సిలిండర్లు తీసుకున్నావు? 2 సిలిండర్లు తీసుకున్నావు. ఇప్పుడు చెప్పాలా, ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినాం, దాని ప్రకారంగా అక్కకు గ్యాస్ సిలిండర్లు చేరుతున్నాయా లేదా? చేరుతున్న గ్యాస్ సిలిండర్లని అక్క తీసుకుంటుంది, ఆనందంగా ఉంది. మరి మేము ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్ట, అక్కని మోసం చేసినట్ట? ఇస్తున్నారని అక్క చెబుతాను. మరి ఈరోజు రోడ్లెక్కి నిరసన తెలిపినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు మొహం ఎక్కడ పెట్టుకుంటారు? మరి వాళ్ళు అబద్ధం చెప్పినట్ట, మేము అబద్ధం చెప్పినట్ట? వాళ్ళు ప్రజల్ని మోసం చేస్తున్నట్ట, మేము ప్రజల్ని మోసం చేస్తున్నట్ట? ఆలోచన చేయాలి. అక్క, నువ్వు కూడా ఒకసారి అక్క ఏమనుకోవద్దు. చెల్లి, పేరేమ్మా? మాదేవి. ఎక్కడుంటావు? మేదరగిరిలో ఉంటావు. అమ్మ, నీకు బస్సు ఛార్జీలో బస్సు ఎక్కితే డబ్బులు తీసుకుంటున్నారా? ఎప్పటి నుంచి తీసుకోలేదు? ఎప్పటి నుంచి తీసుకోవట్లేదు? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు బస్సులో ఛార్జీలు తీసుకుంటుండ్రా లేదా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారా బస్సుల్లో? ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?
అక్కలందరూ కూడా ఇంతమంది అక్క మీకు ఎప్పుడన్నా బస్సుల్లో డబ్బులు తీసుకున్నారా లేదు అని చెప్పండి, చెయ్యొద్దండి అక్క. చూసారా, అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా చేతులు ఎత్తి మా దగ్గర బస్సుల్లో డబ్బులు తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ మీ అందరి దగ్గర డబ్బులు తీసుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మీకు బస్సులో ఛార్జీలు ఉండవక్క అని చెబుతా ఉన్నాను. మేము మాట నిలబెట్టుకున్నాం, మీ మొహం ఎక్కడ పెట్టుకుంటారు అని వైఎస్ఆర్సీపీ నాయకుల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం.